ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు నామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మీ అందరూ కూడా కులాసాగా ఉన్నాం. ప్రియులారా, ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరువలోనికి రావటానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే అంశము శరీరము కేవలము నిష్ప్రయోజనమా లేక శరీరము దేవుని ఆలయమా? ఈ అంశాన్ని గురించి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనం గత క్లాసుల్లో శరీరాన్ని గురించి మనం ఏం నేర్చుకున్నాం అంటే, శరీరములో పాప స్వభావం ఉంది అనేసి మనం నేర్చుకున్నాం. దేవుడు ఆదాము అనే ఆత్మకు అనుగ్రహించినటువంటి శరీరంలోనే పాప స్వభావం ఉంది అనేసి మనం నేర్చుకున్నాం. అయితే ప్రియులరా, మరి ఈరోజు మనం ఆ శరీరము కేవలము నిష్ప్రయోజనమా లేకపోతే అది దేవుని ఆలయమా, ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63వ వచనంలో ఈ రీతిగా ఉంది: ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనేసి ఆ వచనంలో ఉంది. ఈ మాటలు చెప్పింది ఎవరు అంటే, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, అదే బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, మీ శరీరము దేవుని ఆలయము అనేసి చెప్తా ఉంది. ఆ వచనాన్ని కూడా మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ రాయబడిన మాటను మనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా అనేసి ఆ వచనంలో రాయబడి ఉంది. ప్రియులరా, మరి 1వ కొరింథీ పత్రికలో పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో మనం పరిశీలన చేస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా అనేసి అక్కడ రాయబడింది. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి, ఈ రెండింటిలో ఏది కరెక్టు? మరి దేన్ని మనం నమ్మాలి? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి కంపల్సరీ ఉంది. కాబట్టి ఈ అంశమును మనం ఎందుకు నేర్చుకోవాలి, ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులరా, మరి శరీరము కేవలము నిష్ప్రయోజనము అనేసి బైబిల్లో ఉంది గనక, ఈ శరీరము పరలోకానికి వెళ్ళదని భావించి ఈ శరీరముతో తమ ఇష్టం వచ్చినట్లు నడుచుకునేటటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో కొందరి విషయంలో జరుగుతూ ఉంది. అయితే ప్రియులరా, మరి పైపెచ్చు వారు చెప్తున్నది ఏంటంటే, ఈ దేవుడు శరీరాన్ని చూడడు, ఆత్మనే చూస్తాడు గనక మనం దేవుని పని చేస్తున్నాం కదా, దేవుడు శరీరాన్ని చూడడు, ఆత్మనే చూస్తాడు. కాబట్టి ఆత్మ పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది, శరీరకంగా మనము ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు అని భావిస్తున్నటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో అనేక మంది మరి వారు చేసే పనులను బట్టి వాళ్ళు సమర్థించుకుంటున్నారు. అయితే ప్రియులరా, ఇప్పుడు చెప్పండి, శరీరము కేవలము నిష్ప్రయోజనమా లేక శరీరము దేవుని ఆలయమా? మన ఇష్టం వచ్చినట్లు శారీరకంగా శరీర క్రియలు జరిగించుకోవచ్చా? ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులరా, శరీరము నిష్ప్రయోజనం అని ఉంది కనుక మనము శరీర క్రియలు చేసుకోవచ్చని, మన ఇష్టం వచ్చినట్లు శరీర క్రియలు జరిగించుకోవచ్చని బైబిల్ చెప్పట్లేదు. మనము ఎలా అర్థం చేసుకోవాలి, మనము ఎలా మరి అనుసరించి నడుచుకోవాలి, ఇది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం మనకి ఉంది. ప్రియులరా, మరి బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచింది గనక వాడు పాపము చేయడు.
పాపము పాపము చేసేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాదు, వానికి నిత్య జీవం ఉండదు అనేసి బైబిల్ చెప్తుంది. చూడండి ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజం నిలిచి ఉంటుందంట. మరి ఆయన బీజము వాళ్ళలో నిలిచి ఉంటుంది కనుక వాడు పాపము చేయడు, చేయజాలడు అనేసి బైబిల్ చెప్తుంది. మరి పాపం చేసేవాడు ఎవరు అంటే దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు కాదు అనేసి మనం చాలా స్పష్టంగా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఈ మాటలో యోహాను పత్రికలో మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచియును గనక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. చూడండి ప్రియులారా, మరి శరీరము కేవలము నిష్ప్రయోజనము అని అక్కడ ఉంది కనుక మనం శారీరకంగా ఎలాంటి శరీర క్రియలు జరిగించినా కూడా దేవుడు చూడడు. కాబట్టి మనం శరీర క్రియలు మన ఇష్టం వచ్చినట్లు మనం చేసుకోవచ్చు. మరి ఆత్మ పరిశుద్ధంగా ఉంటే సరిపోద్ది అంటాడు. అంటే శరీర క్రియలు జరిగిస్తూ ఉంటుంటే ఆత్మ ఎలా పరిశుద్ధంగా ఉంటుంది? బైబిల్ ఏం చెప్తుంది? దేవుని మూలంగా పుట్టిన వల్ల ఆయన బీజం నిలిచి ఉంటుందంట. వాడు గనక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు అనేసి బైబిల్ చెప్తుంది. మరి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వాని యందు సత్యమే లేదు అంటాడు. నాకు ఆయన తెలుసు అంటే ఆయన ఎలా జీవించాడో మనం కూడా అలా జీవించాలి. లేకపోతే ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞను గైకొనని వాడేవాడంటే అబద్ధికుడు. ఆయన ఆజ్ఞను గైకొనకోకుండా మరి మేము దేవుని మూలంగా పుట్టాము అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులరా. అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన యందు నిలిచిండి వాడెవడు కూడా పాపము చేయడు, పాపము చేయు వాడెవడు ఆయనను చూడలేదు, ఆయనను ఎరగలేదు అంటాడు. చూడండి, ఇక్కడ ఆయన యందు నిలిచిండు వాడు అంటే ఆయన ఆజ్ఞల్లో గైకొనేవాడు పాపము చేయనంట. పాపము చేయువాడెవడు కూడా ఆయనను చూడలేదు, ఆయనను ఎరగడు. ఇది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 29వ వచనంలో ఆయన నీతిమంతుడని మీరు ఎరిగిన యెడల నీతిని జరిగించు ప్రతివాడు కూడా ఆయన మూలంగా పుట్టినవాడు అనేసి బైబిల్ చెప్తా ఉంది. అలాగే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకున్నా అలాగే మనం నడుచుకున్నా బద్దులమై ఉన్నాము, మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకున్నాము అనేసి అక్కడ రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్న ప్రకారము తన్ను పవిత్రముగా చేసుకును అనేసి లేఖనంలో రాయబడింది. అలాగే ప్రియులారా, దేవుని ఆజ్ఞన తమ హృదయంలో ఉంచుకుని తమకీబడినటువంటి శరీరముతో దేవుని చిత్తాన్ని జరిగించు వారి దేహములు దేవుని ఆలయంగా ఉంటాయి. ఇది గమనించవలసినటువంటి విషయము ప్రియులరా. లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో అక్కడ ఏమనుందంటే ఆత్మయే జీవింపు చేయను, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనేసి అక్కడ రాయబడి ఉంది. ఇంకా ఇక్కడ ఆత్మను గురించి శరీరాన్ని గురించి పోలుస్తూ ఉన్నాడు. ఆత్మను గురించి శరీరాన్ని ఈ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు చెప్పిన ఈ వచనంలో ఆత్మను గురించి శరీరాన్ని గురించి పోలుస్తూ ఉన్నాడు. శరీరాన్ని గురించి ఏమంటున్నాడంటే శరీరము కేవలము నిష్ప్రయోజనము అని అంటున్నాడు. ఇంకా మనం చూస్తే ఆత్మను శరీరంతో పోలిస్తే శరీరము కేవలము నిష్ప్రయోజనము. అందుకే మనం పరిశీలన చేస్తే ప్రియులారా, శరీరాన్ని గురించి ఏమంటున్నాడంటే శరీరము కేవలము నిష్ప్రయోజనము అని అంటాడు. ప్రియులారా, ఆత్మ ఎందుకు జీవింపజేస్తుంది? శరీరము కంటే ఆత్మ ఎందుకు మరి ప్రయోజనమైంది? ఆత్మ మరి శరీరం కంటే ఎందుకు గొప్పది అనేసి మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. అయితే ప్రియులారా, దేని గురించి మనం చేస్తున్నాం? ఆత్మ ఎందుకు జీవింపజేయుతున్నదంటే ఆత్మ దేవుని నుండి విడిపోయింది.
ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని నుండి పుట్టిపోయింది. ఆత్మ పరలోకం నుండి వచ్చింది. అలాగే ఆత్మ ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. దేవుడు అంటాడు, దేవుడి నుండి విడిపోయింది కనుక దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. అలాగే ఆత్మ దేవుని పోలిక, దేవుని స్వరూపంలో సృజించబడింది. అలాగే ఈ ఆత్మకు పౌరస్థితి ఎక్కడుందంటే ఆత్మకు పౌరస్థితి పరలోకంలో ఉంది. అయితే ప్రియులారా, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. ఎందుకు నిష్ప్రయోజనమైనదంటే శరీరము మంటి నుండి తీయబడింది. శరీరము మన్ను గనుక తిరిగి అది మన్ను అయిపోద్ది, మన్ను అయిపోద్ది. శరీరంతో ఆత్మ శరీరములో ఆత్మ ఉన్నంత కాలము, శరీరములో ఆత్మ ఉన్నంత కాలము శరీరానికి విలువ. ఆత్మ ఈ శరీరంలో నుండి వెడలిపోతే శరీరము శవమైపోతుంది. ఇది గమనించవలసిన అవసరం ఉంది. ఈ శవానికి, ఈ శవం వల్ల ఈ శవము దేవునికి పనికిరాదు, ఈ శవము దెయ్యానికి కూడా పనికిరాదు, ఈ శవము సమాజానికి కూడా పనికిరాదు, ఈ శవము కుటుంబానికి కూడా పనికిరాదు అనేసి మనం మనం గమనించవచ్చు ప్రియులరా. కనుక ఈ రెండింటిలో ఏది విలువైనది, ఈ రెండిట్లో ఏది విలువ లేనిది అని తెలియపరిచేటటువంటి క్రమంలోనే యేసుక్రీస్తు అంటున్నాడు, ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనేసి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, సామాన్యంగా రావాలి, ప్రశ్న రావాలి. ఇదంతా మనం పరిశీలించి చేసిన తర్వాత ఒక ప్రశ్న రావాలి. అయితే ఆ ప్రశ్న ఏంటంటే, నిష్ప్రయోజనమైన ఈ శరీరములో మనమై ఉన్న ఆత్మను ఎందుకు ఉంచాడు? నేను అనేది ఆత్మ అని అంటున్నాం కదా. అలా అయితే ఈ శరీరము నిష్ప్రయోజనమైతే ఈ నిష్ప్రయోజనమైన ఈ శరీరంలో మనమై ఉన్న ఆత్మను ఎందుకు ఉంచాడు? ఇదొక ప్రశ్న మనకు రావాలి. మనమై ఉన్న ఆత్మకు నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని ఎందుకు ధరింపచేశాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నీవు ఉన్న ఆత్మ దేవుని మహిమపరచడానికి ఈ ఆత్మకు ఒక టూల్, ఒక పరికరాన్ని ఇచ్చాడు, అదే శరీరం. అర్థమైందండి? నేను అనే ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మను దేవుని మహిమపరచడానికి ఈ ఆత్మకు ఒక పరికరాన్ని, ఒక టూల్ని ఇచ్చాడంట. అదేంటంటే ఆ శరీరము. శరీరం హృదయములో దేవుని ఆజ్ఞను ఉంచుకుని, ఆజ్ఞ చేత అనగా ఆత్మ చేత శరీర క్రియల్ని చంపి ఈ శరీరాన్ని దేవుని పని జరిపించవలసినటువంటి బాధ్యత మనమై ఉన్న ఆత్మదే. ఆత్మ బాధ్యత చాలా ఎక్కువ ఉంది. ఈ శరీరము, ఆత్మ, ఈ రెండింటిలో ఏది గొప్పదంటే, ఏది బలమైంది, ఏది శక్తివంతమైంది? మరి శరీరము శక్తి గలదా, లేకపోతే ఆత్మ శక్తి గలదా అంటే, ఆత్మ చేత శరీర క్రియలను చంపవచ్చు. ఆత్మ చేత శరీర క్రియలను చంపి ఈ శరీరాన్ని లోపరుచుకుని దేవుని పనిని చేయించవలసినటువంటి శక్తి ఆత్మకు లేదా అంటే ఉంది అని గ్రహించాలి. ఎందుకంటే దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాడు, కానీ పెరిగితనము గల ఆత్మను ఇవ్వలేదు. అలాగే రోమపత్రిక 8:13 శరీరానుసారంగా ప్రవర్తించిన ఏళ్ళ మనము చావవలసిన వారమే ఉందము, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఏళ్ళ జీవిస్తాము అనేసి అక్కడ రాయబడింది. అలాగే ఆత్మచేత శరీర క్రియలను చంపొచ్చంట. చూడండి ఎంత అద్భుతమైన మాట. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీరు శరీరం కేవలం నిష్ప్రయోజనం కదా, మీరు శరీరానుసారంగా జీవిస్తాము అంటే కుదరదు. శరీరానుసారంగా ప్రవర్తించిన వాళ్ళు చావవలసిన వారే ఉంటారంట. కానీ ఆత్మ చేత అంటే వాక్యము చేత, వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో ఉంచుకోవాలి. వాక్యము చేత, ఆత్మ చేత, ఆజ్ఞ చేత శరీర క్రియల్ని చంపాలి. చంపితే ఏం చేస్తామంటే జీవించగలం. అంటే శరీర క్రియల్ని చంపగలిగినటువంటి అది ఏంటంటే ఆత్మ అంటే వాక్యము. వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి, కాగితాల్లో కాదు, హృదయంలో ఉండాలి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రికలో 1:15 దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చని గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అనేసి అక్కడ రాయబడింది. ఈ ఆత్మ ఈ శరీరంలో ఉండగా ఈ శరీరాన్ని
లోపరుచుకుని శరీరాన్ని దేవుని పని మీద జరిగించవలసిన బాధ్యత ఎవరిదంటే ఆత్మదే. ఈ ఆత్మ శరీరంలో ఉండగా ఈ శరీరము తప్పు చేస్తే దానికి ప్రతిఫలము లేక శిక్ష ఎవరికి వస్తుందంటే ఆత్మకే వస్తుంది. ఆత్మకే. ఎందుకంటే ఆత్మ ఈ శరీరాన్ని ప్రోత్సహిస్తుంది, ఆటంకపరచట్ల, శరీర క్రియల సంపట్ల. అందుకనే దేనికి వస్తుంది? ఈ ఆత్మ శరీరంలో ఉండగా ఈ శరీరం తప్పు చేస్తే దానికి ప్రతిఫలము లేక శిక్ష ఎవరికి వస్తుందంటే ఆత్మకి వస్తుంది. ప్రియులరా, ఒక సంగతి ఆలోచించండి. నీవు కలిగి నీవు కలిగి ఉన్న ఈ శరీరంతో నీవు దేవుని పని జరిగిస్తేనే నీవు అనే ఆత్మ పరలోకం వెళ్ళుద్ది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనుక శరీరము నిష్ప్రయోజనము ఎలా అవుద్ది? ఉత్తరాలది. శరీరం నిష్ప్రయోజనం అవుద్దా అంటే ఎలా అవుద్ది? చాలా జాగ్రత్తగా ఒక సంగతి ఆలోచించండి. నీవు కలిగిన శరీరంతో నువ్వు దేవుని పని జరిగిస్తేనే నీవు అనే ఆత్మ పరలోకం వెళ్ళద్ది. నీవు అనే ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఈ ఆత్మకి ఏం కావాలి? శరీరం కావాలి. అంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీకు టూల్ ఇచ్చాడు. ఏంటంటే శరీరాన్ని. ఈ శరీరాన్ని కమాండ్ చేసి శరీరంతో దేవుని పని జరిగించవలసినటువంటి బాధ్యత ఎవరిది? శరీరంలో పాప స్వభావం ఉంది. అయినా కూడా ఆత్మ చేత, వాక్యం చేత, ఆజ్ఞ చేత శరీర క్రియలను చంపాలి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అంటే నీవు నేను అనే ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఆత్మకు ఈ లోకములో ఈ శరీరం అవసరము. ఈ శరీరం అవసరము. మరి ముఖ్యంగా శరీరంతో దేవుని పని జరిగింపజేయవలసినటువంటి బాధ్యత కూడా మనమై ఉన్న ఆత్మదే. ఒకసారి గమనించండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. చాలా మంది మేము బాప్తిజం తీసేసుకున్నాం, అయిపోయింది, మా పని అయిపోయింది, మేము పరిశుద్ధులు, మేము నీతిమంతులు అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. మరి మనమైన ఆత్మకు ఎంత బాధ్యత ఉందో ఒకసారి పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. నీవు నేను అనే ఆత్మ పరలోకం వెళ్ళటానికి దోహదపడే ఈ శరీరము నిష్ప్రయోజనము ఎందుకు అవుతుంది? ఎప్పుడు అవుతుంది? ఎలా అవుతుంది? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నీవు నేను అనే ఆత్మ వలన దేవుని కృపా మహిమకు కీర్తి కలగాలంటే ఈ ఆత్మకు శరీరం కావాలి. ఎందుకంటే మన దేహంతోనే దేవుని పని జరిగించాలి, దేవుని మహిమపరచాలి. కనుక ఈ విషయంలో శరీరము ప్రయోజనకరమైనది. ఈ విషయంలో ఏంటి? మనము అనే ఆత్మ దేవుని పని జరిగించాలంటే ఈ ఆత్మకు శరీరం కావాలి. గనక ఈ శరీరంతోనే దేవుని పని జరిగించాలి. గనక మరి ఆ దేవుని పని జరిగించాలి, దేవుని మహిమపరచాలి. అప్పుడే మనం పరలోకం వెళ్తాం. కాబట్టి ఈ ఆత్మకు ఈ దేహము ఉండటం ఎంత ప్రాముఖ్యమైనది ఒకసారి ఈ విషయంలో మరి మనం చూస్తే శరీరము ప్రాముఖ్యమైనది. అలా మనమై ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని దేవుని పని జరిగించినప్పుడు ఈ శరీరము అంటే దేహము దేవుని ఆలయంగా మారిపోతుంది. ప్రియులరా, అంటే ఈ దేహమును దేవుని ఆలయంగా మారాలంటే హృదయంలో దేవుని ఆజ్ఞ ఉండాలి. ఈ శరీరముతో దేవుని పని జరిగించవలసినటువంటి అవసరం ఉంది. హృదయంలో దేవుని ఆజ్ఞ ఉన్నప్పుడే ఈ దేహము దేవుని ఆలయంగా పరిగణించబడుతుంది. అందుకనే మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా, ఇది తెలుసుకున్నప్పుడే మనము ఈ లోకములో దేవుని ఇష్ట ప్రకారముగా జీవించగలము. దేవుడు మనకిచ్చిన ఈ దేహమును దేవుని కొరకు ఎలా ఉపయోగించాలో మనకు అర్థమవుతుంది. అలాగే దేవుడు ఆదాము అవ్వలకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. అలాగే దేవుడు ఇచ్చిన శరీరాన్ని ఆదాము అవ్వలు దేవుని పని మీద ఉపయోగించారా లేక దేవుని పని మీద ఉపయోగించారా? ఇది మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరము ఉంది. దేవుడు ఆదాము అవ్వలకు శరీరాన్ని దేవుని పని మీద దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి శరీరమును దేవుని పని మీద ఉపయోగించలేదు, దెయ్యము పని మీద ఉపయోగించారు. అందుకనే వారి దేహాలు దెయ్యపు ఆలయాలుగా మారిపోయాయి.
ఆదాము అవ్వలకు శరీరాలు ఎంతకాలం వరకు దేవుని ఆలయాలుగా పరిగణించబడ్డాయి? ఆదాము అవ్వలకు ఇచ్చిన ఈ శరీరాలు ఎంతకాలం వరకు దేవుని ఆలయాలుగా పరిగణించబడ్డాయి? ఆదాము అవ్వలకు దేవుని ఆదాము అవ్వలు దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని ఎంతకాలం వరకు తమ దేహములతో జరిగించారో అంతకాలం వరకు కూడా వారి దేహములు దేవుని ఆలయములుగా పరిగణించబడ్డాయి. ఆది కాండంలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే, యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించి వాని నాసికా రంధ్రాల్లో జీవవాయువు వదుగా నరుడు జీవాత్మ అయ్యాడు. అలాగే ఆది కాండము 2వ అధ్యాయము 16, 17 వచనాల్లో, మరియు దేవుడైన యెహోవా ఈ తోట చెట్లలో ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిస్తూ వృక్ష ఫలమును నీవు తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చెత్తెదవని నరికి ఆజ్ఞాపించును. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఆయన ఆజ్ఞ గైకును వాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ మూలంగా తెలుసుకుంటున్నాం. అంటే ఆజ్ఞను అనుసరించి వాడు ఎవరి మూలంగా పుడుతున్నాడు అంటే దేవుని మూలంగా పుడుతున్నాడు. మరి ఆజ్ఞను అనుసరిస్తే మరి ఎవరైనా ఉంటా ఆయన ఆజ్ఞ గైకును కూడా ఆయన ఏందో నిలిచి ఉంటాం. మనం దేవుళ్ళలో నిలిచి ఉండాలన్నా, దేవుడు మనలో నిలిచి ఉండాలన్నా ఆయన ఆజ్ఞను గైకొనాలి. యేసుక్రీస్తు అన్నాడు, తండ్రి నాలో ఉన్నాడు అన్నాడు, నేను ఒంటరిగా లేనన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని ఆజ్ఞను అనుసరించాడు. అలాగే పౌలు గారు అంటాడు, జీవించేది నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు చిత్తాన్ని పౌలు గారు జరిగిస్తున్నాడు. పౌలు గారు క్రీస్తు చిత్తాన్ని జరిగించినప్పుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటాడు. అలాగే మరొక వచనాన్ని చూద్దాం, మీలో నా వాక్యము చోటు లేదు అంటాడు. యేసుక్రీస్తు యూదులతో చెప్తున్నాడు, వాక్యము చోటు లేదు మీలో. వాక్యం చోటు లేకపోతే ఎవరి సంబంధాలు అవుతారు? మీ తండ్రి అపవాది సంబంధాలు అవుతారు, అపవాది సంబంధాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 37, 38 వచనాల్లో మనం చూస్తే, మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియదు, ఆయన మీలో నా వాక్యానికి చోటు లేదు గనక నన్ను చంపవెదుగుతున్నారు అంటాడు. అలాగే నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అంటే తిన్నాడు. తినకూడదని దేవుడు చెప్పిన కూడా దేవుని మాట లక్ష్య పెట్టలేదు. ఏం చేశాడు? తిన్నాడు. ఎక్కడుందా మాట అంటే ఆది కాండంలో 3వ అధ్యాయంలో 1 నుండి 13 వచనాలు అక్కడ చదివితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలాన్ని నువ్వు తింటివా, అందుకనే నువ్వు తిన్నావా అని అంటాడు. అలా అయితే ప్రియులరా, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించే వృక్ష ఫలాన్ని తింటివా అంటే తిన్నాడు. ప్రియులరా, చూద్దాం ఆది కాండము 3వ అధ్యాయము 2, 3 వచనాలు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని మరి మాతో చెప్పాను అనేసి ఆ స్త్రీ అంటే అవ్వ సర్పంతో చెప్తుంది. 4, 5 వచనాలు, ఆది కాండం 3, 4, 5 వచనాలు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆహారమునకు మంచిదిను, కన్నులకు అందమైనదిను, వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములను కొన్నింటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడాను, వారు తాము దిగంబరులని తెలుసుకుని అంజూరపు ఆకుల అంజీరపు ఆకులు కుట్టి తమకు కచ్చడాలుగా చేసుకున్నారు.
ఆదికాండం 3:8-9 చల్లపూట ఆదామును అతని భార్యయు తనతో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా చెట్ల మధ్యన దాక్కునగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు నీవు ఎక్కడ ఉన్నావు అని అంటే అందుకతడు 10-11 అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనక భయపడి దాగుకుంటూనే అంటాడు. అందుకు దేవుడు అంటున్నాడు, నీవు దిగంబరివని నీకు తెలియపరిచిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాను. అయితే 12-13 అందుకు ఆదాము అంటున్నాడు, నీవు నాతో నుండుటకు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్నింటిని నాకు ఇయ్యగా నేను తింటినేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసింది పని ఏమి అని అడుగ్గా సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిని అనేసి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకతడు నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటుంది. అందుకైన నీవు దిగంబరమని తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలము నీవు తింటివా అని అడిగాను. ఇంకా చూద్దాం ప్రియులరా, ఆదికాండము 3:24 అప్పుడు దేవుడైన యెహోవా ఆదికాండం 3:24 అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పున దిక్కునున్న కేరుబులను జీవవృక్ష ఫలములను పోవు మార్గములను కాచుటకు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ ఆదాము వాళ్ళ హృదయంలో లేదో ఎవరి ఆజ్ఞ వచ్చేసింది? అపవాది ఆజ్ఞ వచ్చేసింది. ఏమైపోయారు వీళ్ళు? దేవునికి దూరం అయిపోయారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు ఈ ఫలమును తినమున నీవు నిశ్చయంగా చనిపోతావు అని చెప్పాడు. నిశ్చయంగా చనిపోతాం అని చెప్పాడు. మరి చనిపోతాం అనేది శరీరంగా చనిపోతాం అనేది కాదు. ఎలా చనిపోతాం అంటే దేవుడే ఉన్న ఆత్మకు మనమైన ఆత్మకు కలిగే నిత్య ఎడబాటునే ఆత్మ సంబంధమైన మరణము అంటారు. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఏం జరిగింది? అంతకు మునుపు లోకంలో పాపం లేదు, మన ఆత్మ సంబంధమైన మరణము లేదు. మరి ఏం జరిగిందంటే రోమపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించునో అలాగే మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తము అయినది, అందరి ద్వారా వ్యాపించింది అనేసి అక్కడ రాయబడింది. ప్రియులరా, మరి యేసు క్రీస్తు శరీరం ఎందుకు దేవుని ఆలయమైంది? ఇది మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మనం పరలోకం వెళ్ళటానికి ఉపకరించేటటువంటి ఈ శరీరము ప్రయోజనమైందా కాదా? ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు చెప్పండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహకరించని శరీరాలు నిష్ప్రయోజనమే. ఏ శరీరాలు నిష్ప్రయోజనమట? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహకరించినటువంటి శరీరాలు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు శరీర క్రియలు జరిగితే ఆ శరీరాలు నిష్ప్రయోజనమే. అవును, ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనము మాత్రమే కాదు, దేహము దేవుని ఆలయము కూడా. ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. యేసుక్రీస్తు శరీరము కేవలం నిష్ప్రయోజనమని ఎందుకు అన్నాడంటే అక్కడ శరీరాన్ని ఆత్మని పోలుస్తూ ఉన్నాడు. ఈ శరీరం కోసమే బతుకుతున్నారు, శరీరాన్ని తృప్తిపరచడానికే బతుకుతున్నారు. అయితే ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఏమైపోద్ది శరీరం అంటే? మన్ను అయిపోద్ది. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుళ్ళలోంచి వచ్చింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలి. నిత్య జీవము, ఆత్మకు నిత్య జీవము, మరణం లేదు, నాశనం లేదు, ముగింపు లేదు, అంతం లేదు. ఎందుకంటే దేవుళ్ళలోంచి చెడిపోయింది కాబట్టి. ఆత్మకి ఏ పరిస్థితి ఉంది? పరలోక పరిస్థితి ఉంది. శరీరానికి ఏమైపోయింది? వెనుకటి వల్లే నువ్వు మన్న అయిపోతావు అంటాడు. నువ్వు మరల మన్న అయిపోతావు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. శరీరము కేవలం నిష్ప్రయోజనము అని రాయబడి ఉంది కాబట్టి ఈ శరీరంతో దేవుడి శరీరాన్ని చూడని కనుక శరీరంతో మనకిష్టం వచ్చినట్లు కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి శరీర క్రియలను జరిగిస్తే సరిపోద్దా? ఒకసారి నువ్వు శరీరంతో ఈ లోక సంబంధమైన క్రియలు జరిగిస్తూ ఉంటే నీవైనా ఆత్మ పరిశుద్ధంగా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి.
ఒకసారి ఆలోచించండి. సాతాను మనం మోసం చేస్తా ఉన్నాడు. సాతాను మోసం నుండి మనం బయటికి రావాలి. బయటకు వచ్చి మరి వాని తంత్రాన్ని గుర్తించి జ్ఞానముని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాల్ని దూ దూరముగా పారిపోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియులరా, శరీరము కేవలము నిష్ప్రయోజనమా, లేక అది మీ దేహము దేవుని ఆలయమా అంటే అక్కడ యేసుక్రీస్తు చెప్పిన సందర్భం వేరు. మీరు మీరు చూపించే సందర్భం అంటే మీరు ఊహించే సందర్భం వేరు. కాబట్టి మీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మీ దేహమును దేవుని వల్ల మీకు అనుగ్రహించబడిన మీలో ఉన్న పరిశుద్ధాత్మకాలు మీరు ఆలయముగా ఉన్నారు. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. మేము ప్రకటించే ప్రతి మాట కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. మా యూట్యూబ్ ఛానల్స్ యునైటెడ్ బైబిల్ అకాడమీ, అలాగే రెండవది సత్య సువార్త ప్రతిధ్వని, అలాగే మూడో ఛానల్ ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్, అలాగే నాలుగో ఛానల్ యూబిఏ ఆన్లైన్ బైబిల్. ఈ రకంగా 4 ఉన్నాయి. కాబట్టి ఈ ఈ వాక్యాన్ని చూసిన మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలి భాగస్తులుగా ఉండండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు గట్టి ఫలింప చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.